హాయ్ హలో ఎవ్రీవన్. ఈ నూతన సంవత్సరం మీ కోరికలన్నీ నెరవేరేలా ఉండాలని కోరుకుంటూ, మీరు సంతోషంగా ఉండాలని మరియు మిమ్మల్ని చూసి నేను సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఇవాల్టి రెసిపీ వచ్చేసి సొరకాయ తప్పలెంటిని ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు సొరకాయి, ఉల్లిపాయి, పచ్చిమిర్చి, పొడి బియ్యపు పిండి. ఈ పొడి బియ్యపు పిండిని వీడియోలో చూపించే విధంగా ఇలాగా జల్లించుకోవాలి. ఇప్పుడు ముందుగా ఒక గంట ముందు పచ్చెనగపప్పును కూడా నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ పొడి బియ్యపు పిండిలో వీడియోలో చూపించే విధంగా సొరకాయని బాగా తురుముకోవాలి. ఈ సొరకాయ తప్పలెంటికి టేస్ట్‌నిచ్చే పేస్టే ఈ ఉల్లిపాయ, పచ్చిమిర్చి పేస్టు. ఈ ఉల్లిపాయ, పచ్చిమిర్చి పేస్ట్ వేయటం వల్ల ఈ సొరకాయ తప్పలెంటు చాలా టేస్ట్‌గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కంపల్సరీగా సూపర్ అంటారు. ఈ ఉల్లిపాయి, పచ్చిమిర్చి, ఉప్పు అంతా మెత్తగా వీడియోలో చూపించే విధంగా దంచుకోవాలి. ఇప్పుడు ఈ పొడి బియ్యపు పిండి, సొరకాయ తురుము, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఉప్పు, నానపెట్టి ఉంచుకున్న పచ్చెనగపప్పును కూడా వేసి వీడియోలో చూపించే విధంగా ఈ మిశ్రమం అంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ ఉల్లిపాయ, పచ్చిమిర్చి పేస్ట్ వేయటం వల్ల ఈ సొరకాయ తప్పలెంటు టేస్టు సూపర్‌గా ఉంటుంది. ఈ సొరకాయ తప్పలెంటిని 2, 3 విధాలుగా చేసుకోవచ్చు. ఇప్పుడు మనము 2 విధాలుగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒకటి నూనెలో వేయించేది, ఇంకొకటి చపాతీ మాదిరి కాల్చుకునేది. ఇప్పుడు ఫైనల్‌గా కరివేపాకును కూడా వేసుకోవాలి. ఈ కరివేపాకుని ఇలా వీడియోలో చూపించే విధంగా ముక్కలుగా తుంపుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ తడుపుకొని వీడియోలో చూపించే విధంగా గారెల్లాగా వేసుకోవాలి. మధ్యలో హోల్‌ని కూడా పెట్టుకోవాలి. ఈ మధ్యలో హోల్‌ని పెట్టుకోవటం వల్ల 2 సైడ్‌లు బాగా కాలి క్రిస్పీగా టేస్ట్‌గా అనిపిస్తుంది. కాబట్టి మధ్యలో హోల్ పెట్టుకుంటే చాలా టేస్ట్‌గా వస్తాయి. ఈ తప్ ఈ సొరకాయ తప్పలెంట్లు. ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి ఇలా వీడియోలో చూపించే విధంగా చేసుకోవాలి. మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చేసుకోవచ్చు. ఇవి పిల్లల కోసం చేస్తున్నాం కాబట్టి ఈ సైజులో చేసుకుంటున్నాము. ఇప్పుడు ముందుగా ఒక వెడల్పాటి బాండిల్లో తగినంత నూనె వేసి, ఈ నూనె కొద్దిగా హీట్ అయిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి వీడియోలో చూపించే విధంగా చేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని చేసుకోవాలి. లేకపోతే లోపల పచ్చి పచ్చిగా అనిపిస్తుంది. పిండి ఉడకదు. కాబట్టి మంటని మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని 2 సైడ్‌లు బాగా కాలే విధంగా వేయించుకోవాలి. ఇప్పుడు నూనెలో వేసేది చూసాము. ఇప్పుడు అదే విధంగా అట్ల పెనం పైన ఎలా వేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు అదే కాటన్ క్లాత్ పైన వీడియోలో చూపించే విధంగా ఇలాగా పెద్దగా చేసుకొని, ఇలా మధ్యలో హోల్స్‌లా పెట్టుకోవాలి. ఈ సొరకాయ తప్పలెంట్లకు గూడా ఇనుప పెనాన్ని యూజ్ చేసుకోవచ్చు. లేకపోతే నాన్ స్టిక్‌నైనా యూజ్ చేయొచ్చు. ఇక్కడ మేము ఇనుప పెనాన్ని యూజ్ చేస్తున్నాము. ఇది కొద్దిగా ఈ ఇనుప పెనం కొద్దిగా హీట్ అయిన తర్వాత వీడియోలో చూపించే విధంగా ఇలా వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా నూనంతా ఈ సొరకాయ తప్పలెంటు చుట్టూ వేసుకోవాలి. ఇప్పుడు అదే విధంగా మూత పెట్టి మంటని లో ఫ్లేమ్‌లో ఉంచుకొని చేసుకోవాలి ఇది. ఇప్పుడు 2 సైడ్‌లా కాలే విధంగా వేసుకోవాలి. ఇది ఇప్పుడు ఒక సైడ్ కాలిపోయింది కాబట్టి రెండో సైడ్ వేసుకోవాలి. అంతే. చాలా ఈజీ అండ్ టేస్టీ సొరకాయ తప్పలెంట్లు రెడీ. చాలా టేస్ట్‌గా ఉంటాయి ఈ సొరకాయ తప్పలెంటు. పిల్లలు చాలా ఇష్టపడతారు. థాంక్స్ ఫర్ వాచింగ్.